కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు Apollo Bike Tires. Bring the same back in your ride. New Nokia 3 ఇప్పుడు స్టోర్స్ లో లభిస్తుంది. ఇప్పుడు ఏపీ మంత్రి బీరు కూడా హెల్త్ డ్రింక్ లో చేర్చాడు. ఒరేది ఎనర్జీ డ్రింక్ రా, నీకు తెలీదా? మన మంత్రి గారు చెప్పారు ఇది బాడీకి చాలా బలం అట్రా. జిఎస్టీ వచ్చాక ఒక కప్పు కాఫీకి 150 రూపాయలంటే 70% జిఎస్టీ సార్. ఏంటే ఈ మేకప్? దీనికి జిఎస్టీ ఎవడు కడతాడు? నీ బాబా? ఆరోగ్యశ్రీని ఆరోగ్యంగా తీర్చిదిద్దుతాం, పెన్షన్లు 2000కు పెంచుతాం, అధికారంలోకి వచ్చాక 9 కార్యక్రమాలు అమలు చేస్తామన్న జగన్. అక్టోబర్ 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన జగన్. చంద్రబాబు అవినీతి, వైసీపీ వాగ్దానాల ప్రచారమే లక్ష్యం. జగన్ చేయాల్సింది పాదయాత్ర కాదు, జైలు యాత్ర. వైసీపీ వాగ్దానాలపై తెలుగుదేశం నేతల విసుర్లు. సికింద్రాబాద్ లో ఘనంగా బోనాలు, మహంకాళి జాతరకు హాజరైన గవర్నర్ దంపతులు. 10 ఓవర్లలోనే 100 పరుగులు. కింగ్స్టన్ T20లో టీమిండియా జోరు. ఆపరేషన్ నంద్యాల ప్రస్తుతం టీడీపీ ముందున్న అతిపెద్ద టాస్క్ ఇదే. నంద్యాల ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ జోరు పెంచింది. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్న అధికార పార్టీ అక్కడ పార్టీ ముఖ్య నేతలను, కేడర్ను సంతృప్తిపరిచే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన పార్టీ మరో కీలక పోస్టును కూడా నంద్యాల నేత ఎన్ఎండి ఫరూక్ కట్టబెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. నంద్యాల ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటించే విషయం దగ్గర నుంచి ప్రచారం వరకు ఇప్పటికే ముందు వరుసలో ఉన్న టీడీపీ ఇప్పుడు మరింత జోష్ పెంచింది. నంద్యాల ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపు సాధించే దిశగా ఇప్పటికే చంద్రబాబు స్థాయిలో ఫోకస్ పెట్టి కసరత్తు చేస్తున్న పరిస్థితి. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే క్లియర్ చేయడం, వెనువెంటనే జీవోలు జారీ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. పార్టీ వర్గాల లెక్క ప్రకారం నంద్యాల ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సుమారు 1200 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇవే కాకుండా వివిధ కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు నంద్యాల ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పార్టీ కేడర్ పరంగానూ సీనియర్ నేతలను దృష్టిలో పెట్టుకుని నంద్యాల నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని నామినేటెడ్ పదవుల భర్తీని చేపట్టారు చంద్రబాబు. చాలా కాలం గ్యాప్ తర్వాత నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది టీడీపీ అధినాయకత్వం. నంద్యాల ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని మైనారిటీ, వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేతలకు పెద్దపీట వేసింది అధికార పార్టీ. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ నౌమనుకు ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అలాగే వక్ఫ్ బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ ను నియమించింది. జలీల్ ఖాన్ మంత్రివర్గంలో చోటు ఆశించిన చివరి నిమిషంలో మంత్రివర్గంలో బెర్త దక్కించుకోలేకపోయారు. దీంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని జలీల్ ఖాన్ కు కట్టబెడుతూ టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. పైగా జలీల్ ఖాన్ కు కర్నూలు జిల్లాకు చెందిన ముస్లిం మైనారిటీ ప్రముఖులతో సత్సంబంధాలు ఉండటంతో జలీల్ ఖాన్ సేవలు నంద్యాల ఉప ఎన్నికకు ఉపయోగపడతాయనేది టీడీపీ భావన. ఇక నంద్యాల నియోజకవర్గంలో వైశ్య సామాజిక వర్గం కూడా ప్రముఖంగా ఉంటోంది. దీంతో ప్రస్తుతం భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. కీలకమైన కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వైశ్య సామాజిక వర్గానికి చెందిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను నియమించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నప్పటికీ నంద్యాల ఉప ఎన్నికలపై పార్టీ ఫోకస్ పెట్టడంతో సోమిశెట్టి ఈ పదవిని దక్కించుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఏపీ ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా వైశ్య సామాజిక వర్గానికి చెందిన అంబికా కృష్ణకు కేటాయించారు చంద్రబాబు. ఇక నంద్యాల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్ఎండి ఫారూక్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నుంచి ఫారూక్ కు ఫోన్ వెళ్లిందని, ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నామనే విషయాన్ని ఆయనకు స్పష్టం చేశారనేది ప్రస్తుతం పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఎమ్మెల్సీ టిక్కెట్టే కాకుండా మండలి చైర్మన్ పదవిని కూడా ఫారూక్ కు ఇవ్వాలని పార్టీ అధినాయకత్వం దాదాపు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో నంద్యాల ఉప ఎన్నికల కోణమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.